మరుగున పడుతున్న జానపద కళలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పేనాయక్ అన్నారు. గురువారం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు నిర్వహించిన వివిధ రకాల జానపద కళాకారుల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పేనాయక్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సినిమాలు, సోషల్ మీడియా మాధ్యమాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని, అవి రాకముందు జానపద కళల ద్వారానే ప్రజల ఆనందాన్ని పొందేవారన్నారు. గతంలో ప్రతి గ్రామాల్లో జానపద కళలు విస్తృతంగా నిర్వహించేవారని అన్నారు. ప్రస్తుత తరుణాల ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియా విస్తృతంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో జానపద కళలు మరుగున పడిపోతున్నాయనే భావన కలుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి జానపద ఉత్సవాలు నిర్వహించడం ద్వారా జానపద కళలను ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంచే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమం నిర్వహణ చాలా ముదావమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కళాకారులందరికీ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున మాట్లాడుతూ జానపద కళల పట్ల ప్రజల అవగాహన, ఆసక్తి కల్పించే ఉద్దేశంతో ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో కళాకారులు ఈ ర్యాలీని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అందరూ సహృదయంతో సహకరించి కళాకారులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులను ఆయన అభినందించారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న కళాకారులందరినీ ఒక వేదికపైకి తెచ్చే విధంగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వివిధ కళారూపాలతో కళాకారులు భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న వివిధ జానపద కళారూపాలు తోలుబొమ్మలాట, తంబుర, వీధి నాటకం, జముకల కథ, డే, రామాయణం, మహాభారతం వివరించే వివిధ కళారూపాలు, వివిధ రకాల కళారూపాలతో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో జానపద కళాకారుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎన్ కృష్ణబాబు, జానపద కళాకారుల సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు వీరనాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోట పవన్ కుమార్, జిల్లా కోశాధికారి వీరనాల ప్రకాష్ రాజు, గౌరవ అధ్యక్షులు పుల్లారావు, ముఖ్య సలహాదారు వెంకటేశ్వరరావు, ఏడుకొండలు తోట బాలకృష్ణ, పెద్ద ఎత్తున పలువురు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కళాకారులతో కలెక్టరేట్ నుండి మన బాలాజీ చెరువు వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ జానపద కళల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి మరుగున పడిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈరోజు కళాకారులు దీన్ని చేపట్టడం జరిగింది. దీనికి మనమంతా సహృదయంతో సహకరించి ఈ కళలను ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటూ కళాకారులని అభినందిస్తున్నాం. మన పూర్వీకులు గ్రామాల్లో ఏదైనా మన వాళ్ళకి ఈ ఆట విడుపుగా ఇవి చూడాలి, లేకపోతే వాళ్ళ యొక్క విరామ సమయాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి కలిగినప్పుడు ఖచ్చితంగా మనకు అప్పట్లో కనిపించేటువంటి మార్గం ఏంటంటే జానపదలే. సో ప్రజలకు అనాదిగా ఈ జానపద కళల వల్లనే మిగతా కళలన్నీ డెవలప్ అయినాయి. ఇవే మూలం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము, దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందువల్ల ఈరోజు ఇక్కడ నుంచి ర్యాలీ జరపాలని తలపెట్టడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి జానపద కళాకారులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైనా అర్ధరాత్రి ప్రోగ్రాంకి వెళ్ళొస్తే మరి తనకి ఒక గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు గురవుతున్నారు. అందుచేత ప్రతి కళాకారుడికి మన రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి గుర్తింపు కార్డులు అందజేయాలని, అలాగే మరి అర్హులైనటువంటి ప్రతి కళాకారులకి 10,000 రూపాయలు పెన్షన్ మరి ప్రభుత్వం ద్వారా అందించాలి. మరి ఈనాడు వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, కళాకారులకి అదే 4,000 ఇస్తున్నారు. కళాకారుడు వేరు, వృద్ధులు వేరు. ఎందుకంటే కళాకారుడు 45 సంవత్సరాలలోనే అనేక సేవలు అందించి ఇంకా మరి ఆయనలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయే సమయంలో మరి ప్రభుత్వం కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి కళాకారుడికి మరి పెన్షన్ అనేది మంజూరు చేయాలని, అలాగే కళాకారులకి రాష్ట్ర స్థాయిలో అందిస్తున్నటువంటి పురస్కారాలు మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సంఘాల వారికి అప్పచెప్పాలని, అలాగే మరి ప్రతి కళాకారుల సమస్య పట్ల అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న జానపద ఈ సంబరాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్.